మేడిగడ్డ బ్యారేజ్ పై ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. నిర్మాణం, నిర్వహణ, నాణ్యతలోనూ వైఫల్యాలు ఉన్నాయని, ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ, సంబంధిత ఇంజనీర్లను నిర్ధారిస్తూ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగిన తర్వాత దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పని కంప్లీట్ అవ్వకుండానే పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వటం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కివ్వటం, క్వాలిటీ చెకింగ్ సరిగ్గా లేకపోవటం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవటం, కాంట్రాక్టర్ పనులు చేయకపోయినా పట్టించుకోకపోవటం లాంటి అంశాల్లో లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్తో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సైతం సిఫార్సు చేసింది. ఈ ప్రాథమిక నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్కు ప్రభుత్వం అందజేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఘోష్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల క్రితం 3 బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ CS కి అందజేయక తదుపరి కార్యాచరణకు దాన్ని నీటిపారుదల శాఖకు పంపినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ నిర్మాణం పూర్తయి 2019లో ప్రారంభించిన తర్వాత డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో చేపట్టాల్సిన పనులను చేయకపోవటం, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేఖలు రాయటానికే పరిమితమై ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర అంశాలను తుది నివేదికలో వివరంగా పొందుపరచడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ను సైతం జత చేసినట్టు తెలుస్తోంది. నీటిపారుదల శాఖతో పాటు కాంట్రాక్టు సంస్థ కూడా O&M మార్గదర్శకాలను పట్టించుకోలేదని, డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 కూడా అమలు అవలేదని, క్యాపర్ డ్యాంను తొలగించలేదని, డీవాటరింగ్లో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్కు ఆయాచిత ప్రయోజనం కలిగించారని లాంటి అనేక అంశాలను వివరంగా పేర్కొంది విజిలెన్స్. వాటికి బాధ్యులు ఏ దశల్లో ఇంజనీర్లు వైఫల్యం చెందారు, L&T ఎక్కడెక్కడ పట్టించుకోలేదు వంటి వివరాలన్నీ నివేదించినట్లు తెలుస్తోంది. పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన 2 ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ వివరణ కోరిందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత తుది నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి చూడాలి.